ఈ రోజున చూసుకుంటే ప్రతి నిరుపేదకు కూడా ఎన్నో సమస్యలు, ప్రతి సమస్యకు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేని వాళ్ళకి మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రారంభించారు. ఈరోజు మనం ఆరోగ్యశ్రీలో లబ్ధి పొందిన వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. సార్, మీ పేరు? రామచంద్రమూర్తి. సార్, మీకు ఏ సమస్య వచ్చింది? ఆరోగ్యశ్రీలో చూపించుకున్నారా? చూపించుకున్నాము. కంటికి నరం దారిపోతే ఆపరేషన్ చేయించాను. మీరు ఏం చేస్తారండి? నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. దీనివల్ల మీరు ఏం లాభం పొందారు గవర్నమెంట్ దాంతో? నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండటం వల్ల దానివల్ల ఈ ఆపరేషన్ చేయించుకోగలిగాను. ప్రైవేట్గా అయితే నాకు చేయించుకునే స్తోమత లేదు. కాబట్టి ఆరోగ్యశ్రీ ద్వారా నేను ఆ హాస్పిటల్లో చేరి కంటి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మీకు ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలండి. 2 మగ పిల్లలు. వాళ్ళు ప్రైవేట్గా ఏదో వాళ్ళు వచ్చాడు చేసుకుంటారు. ఆల్రెడీ భార్య భర్తలు మేము ఇద్దరం ఉంటాం. ఇది ప్రైవేట్గా నేను వర్క్ చేసుకుంటూ మేము కాలం గడుపుకుంటున్నాం. ఇది పరిస్థితి. మీకు ఎలా అనిపించిందండి? అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఇప్పుడు మీరు చేయించుకున్నారు కదా, డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ మీకు ఏ విధంగా తీసుకున్నారు కేర్ అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగానే ఉందండి. ఇక నా టైం బాగాలేక కానీ మరొక విధంగా కానీ ఫస్ట్ సారి చేసినప్పుడు ఫెయిల్డ్ అయింది. రెండోసారి చేసినప్పుడు సెట్ అయింది. 2 సార్లు చేయించుకోవాల్సి వచ్చింది ఆపరేషన్. దానికి కూడా గవర్నమెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ ఎలవ చేసి ఆరోగ్యశ్రీ ద్వారానే నాకు చేశారు. నాకు ఇప్పుడు కన్ను బాగానే ఉంది, అంతా ఓకేనండి. మరి ఇప్పుడు ఏమైనా సమస్య కానీ ఏమైనా ఉందా దానివల్ల అంటూ సమస్య ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఆపరేషన్ జరిగింది కాబట్టి ప్రకృతి సిద్ధంగా అంతకుముందు ఉన్న సూపు అయితే రావట్లేదు. కొంచెం కొద్దిగా గొప్ప తేడా ఉండా అది అంతకన్నా అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికి బాగానే ఉందనుకుంటానండి. ముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మీకు ఏమైనా తేడా తెలుస్తుందా? అంటే చేయించుకున్నారు కదా దీంట్లో. అంతకుముందు గవర్నమెంట్లో నేను చేయించుకుంది ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకుంది కూడా ఏం లేదులేండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా అంతకుముందు నేను ఉపయోగించింది కూడా ఏం లేదు. ఇప్పుడే నాకు అవసరమైంది కాబట్టి ఉపయోగించుకున్నాను. ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుకి నేను ఉపయోగించుకుని ఈ ఆపరేషన్ చేసుకోవడం జరిగిందండి. నాకు 2 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందండి. 65 సంవత్సరాలని అంతకుముందు అన్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలకు పెట్టారు కాబట్టి నాకు 2 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇచ్చే అవకాశం కలిగింది. పెన్షన్ ఇస్తున్నారు. మా వారికి కాపు నేస్తామని దాని సంవత్సరానికి 15,000 ఆ రకంగా వస్తాయండి అమౌంట్. అది గవర్నమెంట్ ద్వారా నాకు ఈ 2 ఉపయోగాలు జరిగినాయండి. అన్నీ అందుతున్నాయా అండి? అంటే చేయూత కానీ అమ్మఒడి కానీ ఏమైనా? ఇంకా అమ్మఒడి వచ్చే అవకాశం నాకు లేదండి. అది నా కొడుకులు చూసుకుంటారు. అది మేము ఇద్దరం ఉంటాం కాబట్టి మాకు ఈ కాపు నేస్తం ఒకటి, నా పెన్షన్ ఒకటి, ఈ 2 మాత్రం నాకు వస్తున్నాయండి. ఈ గవర్నమెంట్ ద్వారా ఆ 2 నేను ఉపయోగించుకుంటున్నాను. మరి అన్ని ఆరోగ్యశ్రీకి అన్ని పథకాలు మీకు అంతా బాగానే ఉందంటారా? బాగానే ఉందండి. ప్రస్తుతానికైతే అన్నీ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ బాగానే సదుపాయం చేస్తుంది. బాగానే జరిగిపోతుంది. ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు ఈ ఆపరేషన్ తర్వాత మీకేమీ తేడా ఇట్లా ఏం లేదా? తేడా అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత మామూలు చూపు, సహజ సిద్ధమైన చూపు రావాలంటే రాదండి. అది ఎవరికైనా అంతే. ఆపరేషన్ జరిగిన తర్వాత కొద్దిగా గొప్ప తేడా ఉంటుంది. చూపు అయితే బాగానే కనబడుతుంది, కానీ కొంచెం తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో బాగా చేస్తారు కదా, అదే ఆ విధంగానే ఇక్కడ కూడా మీకు జరిగిందంటారా? ఇప్పుడు ఇది కూడా ప్రైవేట్ హాస్పిటలేనండి. అంటే ఆరోగ్యశ్రీ అక్కడ ఎలవ్ చేస్తున్నారు. అది ప్రైవేట్ హాస్పిటల్. డబ్బులు ఇచ్చేవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఆరోగ్యశ్రీ కార్డు ఎలవ్ చేస్తారు. 2 ఉంటుంది. ఆ హాస్పిటల్ పేరు కలదే కాబట్టి అక్కడ బాగానే ఆపరేషన్ జరిగిందని నేను అనుకుంటున్నానండి. ఎక్కడ జరిగిందండి మీకు? శంకర్ కంటి హాస్పిటల్ అండి, పెద్ద కాకాని. ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఆ లబ్ధి పొందే వాళ్ళు నేను ఒకనండి. నా కంటి ఆపరేషన్ గురించి విడిగా చేయించుకోవాలంటే నా వల్ల ఏ పని కాదు. ఈ ఆపరేషన్కి 50,000 అడుగుతారండి బయట అయితే. నాకైతే ఆరోగ్యశ్రీ ద్వారా నేను ఉచితంగా చేయించుకోవడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ నాకు బాగా ఉపయోగించిందని నేను భావిస్తున్నానండి. అంటే ఈ గవర్నమెంట్ మాత్రం నిర్లక్ష్యంగా ఉందని నేను అనుకోవట్లేదండి. వాళ్ళు శ్రద్ధ తీసుకుని ఈ ఆపరేషన్ జరిగిన దానికి వాళ్ళు సహకరించబట్టే మేము ఆపరేషన్ చేయించుకుని ఇంటికి రాగలిగామని మేము భావిస్తున్నానండి. ఎక్కడ చూసినా లంచాలు అవన్నీ తీసుకొని అవును, అక్కడైతే అటువంటిది ఏమీ లేదండి. ఆ లంచాలు తీసుకోవడం అదేమీ లేదు. వాళ్ళు పేషెంట్ కూడా మర్యాదగానే జాగ్రత్తగానే చూస్తున్నారు. దాంట్లో ఏమాత్రం ఇబ్బంది ఏమీ లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధి పొందిన రామచంద్రమూర్తి గారితో మాట్లాడాము. ఆయనతో చాలా విశేషాలు మనం తెలుసుకుందాము.
రేపు మరొకరితో మాట్లాడి వాళ్ళు ఏ లబ్ధి పొందారో తెలుసుకుందాము.